ఫ్యాక్టరీ లేఅవుట్ మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచెస్ ప్రారంభం అతి త్వరలో జూబ్లీ హిల్స్ లో ఫిబ్రవరి 20న, మన వైజాగ్ లో ఫిబ్రవరి 28న విచ్చేయండి. గత నెల 30వ తేదీన తన పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నటువంటి విజయశాంతి రెడ్డి కేసు దర్యాప్తు అయితే కొనసాగుతూ ఉంది. ఈ దర్యాప్తుకు సంబంధించి రైల్వే డివిజన్ డిఎస్పీ జావేద్ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. సార్, కేసు దర్యాప్తు కొనసాగుతూ ఉంది ఒక పక్క, మరో పక్క సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతూ ఉంది. తన పెంపుడు కుక్క చనిపోవడంతో ఇదంతా తీసుకోలేక విజయశాంతి రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారంటూ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అవుతున్నాయి సార్. సోషల్ మీడియాలో వాళ్ళు ఎట్లా వాళ్ళకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఎవరు చెప్తున్నారు మాకు అయితే తెలియదు. ఈ విషయంలో కూడా మేము విజయరెడ్డి మదర్తో మాట్లాడినాం, వాళ్ళ బ్రదర్తో కూడా మాట్లాడినాం. అలాంటి ఏం లేదు అంటున్నారు వాళ్ళు. సార్, ఇది ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఎప్పుడు వస్తుంది సార్? వస్తుందండి, అది సైబర్ క్రైమ్లో అది టైం పడుతుంది. అది మొత్తం అనాలిసిస్ చేయాలంటే కాల్ డీటెయిల్స్ తీయాలి, దానికి అనాలిసిస్ చేయాలి, మళ్ళీ ఈమెయిల్స్ తీయాలంటే కొంచెం టైం పడుతుంది. అది చేస్తున్నాము సార్. అంటే అంత చదువుకున్న వ్యక్తి సాఫ్ట్వేర్ కంపెనీలో టీమ్ లీడ్గా పనిచేస్తూ ఉంది. తన కింద ఒక 12 మందిని అంటే లీడ్ చేస్తూ పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఇంతటి ఘాతుకానికి పాల్పడడం, అది కూడా తన పిల్లల్ని తీసుకెళ్లడం వెనుక బలమైనటువంటి కారణాలు ఏమైనా ఉండొచ్చు అంటారా? ఏ కారణం లేకుంటే అంత ఎక్స్ట్రీమ్ స్టెప్ అయితే తీసుకోరు, కానీ కారణాలు ఏమున్నాయి అనేది మనకు ఎలాంటి వస్తలేవు. అది వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి, లేకుంటే ఇన్లాస్ గురించి, లేకుంటే వాళ్ళ గ్రూప్ మెంబర్స్ గురించి లోకల్ కూడా ఎంక్వైరీ చేస్తున్నాం. ఎలాంటి స్పెసిఫిక్ రీజన్ దీనివల్ల ఈమె ఇంత ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకుంది అని ఇంతవరకు అయితే ఎస్టాబ్లిష్ కాలేదండి. మేము వర్కౌట్ చేస్తున్నాం. ఇప్పుడు 31వ తారీఖు తన భర్త పుట్టినరోజు ఉంది, కానీ ఆ పుట్టినరోజుకు ముందే ఈవిడ తన పిల్లలతో కలిసి రైలు కింద పడి సూసైడ్ చేసుకుంది. ఒక పక్క భర్త కూడా మాకు ఎలాంటి గొడవలు లేవంటా ఉన్నారు, అత్తమామలతో బాగానే ఉందని చెప్తా ఉన్నారు. విజయశాంతి రెడ్డి తల్లి కూడా తనంతటి పిరికిది కాదు, అసలు ఎట్లా ధైర్యం వచ్చిందని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు సార్. అయితే వాళ్ళ భర్త దుబాయ్లో, షార్జాలో పని చేస్తాడు. 28th జనవరిలో వాళ్ళ మ్యారేజ్ యానివర్సరీ ఉంది. ఆ రోజు వీళ్ళు మాట్లాడుకున్నారు, విష్ చేసుకున్నారు. దానికంటే ఒక రోజు ముందు అమ్మాయి కూడా మాట్లాడింది. ఆ రోజు కూడా అది ఎర్లీ మార్నింగ్ కదా, 31st, అది ఎర్లీ మార్నింగ్. అది ఆయన దాని గురించి వెయిట్ చేస్తున్నాడంట. ఇంతవరకు ఎందుకు ఫోన్ రాలేదు అని వెయిట్ చేస్తున్నాడు భర్త అక్కడ, ఆ ఫోన్ గురించి అని. రాత్రి ఈ ఇన్సిడెంట్ అయిపోయింది. అంటే ఇప్పటి వరకు ఈ కేసులో ఉన్నటువంటి పూర్వపరాలన్నీ పరిశీలించిన తర్వాత దర్యాప్తు కొలుక్కి వచ్చింది అనుకోవచ్చు? ఇంకా కాదు, ఇంకా డీప్గా ప్రూవ్ చేయాల్సిన ఉంది. ఎందుకంటే మనకు ఎలాంటి ఎవిడెన్స్ వస్తలేదు కదా, ఎంక్వైరీ చేస్తే కూడా ఎలాంటి క్లూజ్ వస్తలేదు, ఇన్ఫర్మేషన్ వస్తలేదు, అంటే దేనివల్ల ఈమె చేసింది అని ఇంకా డీప్గా ప్రూవ్ చేయాల్సిన ఉంటుంది. వాళ్ళ సిడిఆర్ అనాలిసిస్ చేసి ఎవరితోని ఎక్కువ మాట్లాడారు, ఎవరితోని అంటే ఫ్రెండ్స్ ఉన్నారా, వాళ్ళు ఎవరు ఉన్నారు, అందరితో విచారించాలి. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసుకోవాలి. ఎలాంటి ఆమెకి థ్రెటనింగ్ ఉందా, బ్లాక్మెయిలింగ్ ఎవరైనా చేస్తున్నారా, మానసికంగా బ్లాక్మెయిలింగ్ చేస్తున్నారా, లేకుంటే ఫైనాన్షియల్గా ఎవరైనా బ్లాక్మెయిల్ చేస్తున్నారా, ఎందుకు ఆమె అంత ఎక్స్ట్రీమిస్ట్ స్టెప్ తీసుకుంది అని డీప్గా టైం పడుతుంది. డీప్గా దీనికి ఎంక్వైరీ, ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన ఉంటుంది. సో ఇటు విజయశాంతి రెడ్డి చనిపోవడమే కాకుండా తన 2 పిల్లల్ని కూడా బలవన్మరణానికి అయితే ఒప్పించి ట్రైన్ కింద ముగ్గురు కూడా ఒక పిడికిళ్ళు పట్టుకొని, ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకొని ట్రైన్కి ఎదురెళ్ళి ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. ఇటు డిఎస్పీ జావేద్ కూడా చెప్తా ఉన్నారు, ఈ కేసుకు సంబంధించిన పూర్వాపరాలన్నీ కూడా పరిశీలిస్తూ ఉన్నాము. సో ఆవిడకు క్లోజ్గా ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా మేము ఎంక్వైరీ చేస్తున్నామంటూ కూడా చెప్తా ఉన్నారు. మరి కొద్ది రోజుల్లోనే కేసుకు సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా బయటపెట్టి కేసుని క్లోజ్ చేస్తామంటూ కూడా డిఎస్పీ అయితే చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్టు వంశీతో విజయ్, బిగ్ టీవీ, సికింద్రాబాద్ నుండి.